యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ అద్భుతమైన ఆపర్చునిటీ ఈ జీవితంలో నిన్నటి వరకు చాలా విషయాలు జరిగింది. కొందరికి చాలా సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్నే తలంచుకుంటూ ఈరోజు ఏం పని చేయకుండా ఉన్నారనుకోండి, రేపు వారు ఫెయిల్ అవుతారు. నిన్నటి జరిగిన సక్సెస్ను నేను మర్చిపోతున్నాను, నిన్నటి జరిగిన ఫెయిలియర్స్ను నేను మర్చిపోతున్నాను. నిన్నటి వరకు నా జీవితంలో అనేకమైన ఓటమి సంభవించింది. వాటిని నేను ఇప్పుడు మర్చిపోయి ముందున్న వాటి కొరకు నేను వేగరపడుచున్నాను. ముందున్న వాటి కొరకు ఇప్పుడు నేను వేగరపడాలి. రేపు వేగరపడదాం, ఈరోజు పడుకుందాం అని అనుకుంటే మనం రేపటిని కలకనడానికి కుదరదు. చాలామంది యవనస్తులు చాలా ఆసక్తిగా పరిగెడుతూ అనేక రకాలైన తప్పులు చేస్తూ దాని సీరియస్నెస్ తెలియకుండా వారు నిన్నటి వరకు అలా జీవించి ఈరోజు వారికి ఏమైపోయిందంటే వారి కాన్సిక్వెన్సెస్ వారికి నిరాశను కలుగజేసింది. I made a mistake. I went into a wrong company. I shouldn't do that. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు సరైనటువంటిది కాదు అనేటువంటి ఒక గిల్టీనెస్, దానికి నిరాశ, ఆ అపరాధ భావం నిరాశ కలుగజేసి ముందుకు వెళ్ళడానికి ఉన్న ఉత్సాహాన్ని అణిచివేస్తుంది. చాలా పొటెన్షియాలిటీస్ ఉన్నటువంటి వారు, సామర్థ్యం కలిగిన వారు, జరిగిన ప్రమాదమును బట్టి నేను ఎక్కడ అడుగుపెట్టినా అక్కడల్లా నాకు అపజయమే కలుగుతుంది, నేను ఎక్కడ అడుగుపెట్టినా అక్కడల్లా నాకు ఓటమి సంభవిస్తుంది అని వారి కాన్ఫిడెన్స్ వారిలో లేకుండా అనేక రకాలైన నిరాశలకు వారు గురి అయ్యి వారు ముందుకు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉండిపోయారు. కొంతమంది ఈరోజు ఏం చేస్తారంటే, ఒక విధంగా వారు ఆ భయంకరమైన సిచ్యువేషన్స్ దాటారు, ఈరోజు కూడా ఏమీ మెరుగుపడలేదు గనక ఇంతకంటే వెనక్కి పోతే బాగుండు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఈ గతంలో జరిగిన ఫెయిలియర్స్ అన్నీ కూడా ఈరోజు మనం జాగ్రత్తగా ఉండడానికి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గుణపాఠములు.